హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు నా రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. సో అలాగే కొన్ని నీచమైన కామెంట్స్ గురించి కూడా మాట్లాడదాం అనుకుంటూ ఉన్నా. కామెంట్సే కాదు, ఇవి మా ఇంటి దగ్గర ఉన్న కొంతమంది జనాలు మనతో బాగున్నట్లే ఉంటూ మన వెనకాల గోతులు తవ్వే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఈరోజు నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. యాక్చువల్లీ నేను చాలా రోజుల ముందే అనుకున్నా, ఎప్పుడు కూడా బ్యాడ్ కామెంట్స్ గురించి రియాక్ట్ అవ్వకూడదు ఇంకా మీదట. వీటి గురించి మనం ఎక్కువ ఆలోచించే కొద్దీ మనం మనం బాధపడాలని చెప్పి కావాలని మనల్ని ఏడిపించే వాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. మనం బాగున్నది చూసి ఓర్చలేక నోటికి ఎంత వస్తే అంత గలీజ్ నీచమైన మాటలు మాట్లాడే నీచుల మధ్య మనం బతుకుతున్నాం అనేసి నేను ఆ టాపిక్స్ గురించే మాట్లాడకూడదని చెప్పి నేను డెసిషన్ తీసుకున్నా. కానీ మళ్ళీ ఏదో ఒక విషయంలో నన్ను మాట్లాడుతూ ఉంటే నేను నిజంగానే మీతో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. నిజంగానే మనుషులు ఎంత నీచంగా తయారయ్యారంటే చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఈరోజు నేను ఆ మాట విన్న తర్వాత నాకు ఎంత కోపం వచ్చిందంటే నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి మాట్లాడాలన్నంత కోపం వచ్చింది. కాకపోతే ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరేం మాట్లాడారో తెలియకుండా మన చెవులతో మనం వినకుండా ఏది కూడా మనం నిర్ణయం తీసుకోకూడదన్న ఆలోచనతో నేను ఉండిపోయాను. సో కొంతమంది యాక్చువల్లీ ఈ టాపిక్ దేని గురించి అంటే, నేను రీసెంట్గా ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి. నేను మా వారితో కలిసి ఒక ఫన్నీగా ఒక వీడియో అనేది చేశానమాట. అది నేను దేశానికి విరుద్ధంగానో చట్టానికి విరుద్ధంగానో నేను ఏమీ చేసేలేదు. ఆల్రెడీ హస్బెండ్ అండ్ వైఫ్స్ చాలామంది ఆ రీల్స్ అనేది చేశారనమాట. సో అవన్నీ నేను చాలా రోజులుగా చూస్తూ ఉంటే ట్రెండింగ్లో బాగా అనిపించింది. సో ఒక యూట్యూబర్గా నేను ఏమైనా ఆలోచిస్తానంటే, ట్రెండింగ్లో ఉన్న టాపిక్ని కానీ లేకపోతే ట్రెండింగ్లో ఉన్న షార్ట్ వీడియోస్, ఫన్నీ వీడియోస్ని తీసుకొని మనం కూడా ఒక వీడియో చేసామంటే అది ఒక వైరల్ అయ్యిందంటే నాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ వీడియోస్ గ్రోత్ ఉంటుంది, ఛానల్ కూడా గ్రోత్ ఉంటుంది అనే ఆలోచనతో నేను చేయాలనుకుంటాను. సో అదే విధంగానే నేను ఒక షార్ట్ వీడియో చేశాను మా వారితో కలిసి. సో 30+ ఏజ్ వచ్చిన తర్వాత మనం ఎలాగ ఒక షార్ట్ వీడియో అనేది నేను చేశాను అనమాట. చాలామంది చూశారు. దాదాపుగా 1,50,000 మంది వరకు చూశారండి. చాలామందికి నచ్చింది అండ్ కొంతమందికి నచ్చలేదు. మేము మిమ్మల్ని ఇలా చూడాలనుకోవట్లేదండి, మాకు ఇది నచ్చట్లేదు, మీరు చాలా పద్ధతిగా చాలా మంచిగా వీడియోస్ చేస్తారు, పూజలు చేస్తారు, నీట్గా ఉంటారు, ఒక హౌస్ వైఫ్ లాగా పర్ఫెక్ట్గా ఉంటారు మీరు అన్ని రకాలుగా. సో మిమ్మల్ని ఈ విధంగా మేము చూడాలనుకోవట్లేదు, ఇలాంటి వీడియోస్ చేయకండి మీ హస్బెండ్తో కలిసి అని చెప్పేసి కొంతమందికి నచ్చలేదు, పెట్టారు. ఓకే, ఒక వీడియో కానీ ఒక పని అన్న తర్వాత అందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, రెండింటినీ తీసుకోవాలి. అలాగే పాజిటివ్గా వచ్చిన కామెంట్స్నే కాకుండా నెగిటివ్లో కూడా ఒకవేళ మన మంచిగా చెప్పారన్న ఒక థాట్ తోటి ఓకే అండి నెక్స్ట్ టైం నుంచి ఇలా చెయ్యను, నా సబ్స్క్రైబర్ని నేను హర్ట్ అయ్యే విధంగా చేయకూడదు నేను ఆలోచిస్తాను. సో అలాగే నేను ఒక షార్ట్ వీడియో, ఫన్నీ వీడియో ఒకటి చేశామన్నమాట నేను మా వారు కలిసి. సో రీసెంట్గానే పోస్ట్ చేస్తుంటాను, ఒక పింక్ కలర్ ఫ్రాక్ తోటి చూడండి. సో ఆ వీడియోలో ఏంటంటే కొంచెం రొమాంటిక్గా హస్బెండ్ని 30+ ఏజ్ వచ్చిన తర్వాత ఎలా అని చెప్పి అట్లా కొంచెం అట్లా ఒక ఫన్నీ వీడియో క్రియేట్ చేసామన్నమాట. సో ఆ వీడియో చూసి మేమున్న చోటనే ఒక ఆవిడ అనమాట, సో మూర్చొచ్చి పడిపోయిందా అని చెప్పేసి పాపం వేరే ఆవిడకి కాల్ చేసి మరీ అడిగిందంట. అంటే రేఖాకి ఏమైంది, మూర్చొచ్చి పడిపోయిందా అని చెప్పి. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అదొక ఫన్నీ వీడియో, అంటే కొంచెం కామెడీగా చేసిన వీడియో అని చెప్పేసి. అయినా కూడా తెలుసుకోకుండా నీచంగా ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టో చెప్పండి. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్న వాళ్ళే ఇలా నీచంగా మాట్లాడుతూ ఉంటే బుద్ధుండి మాట్లాడతారా, బుద్ధి లేక మాట్లాడతారా నాకు అర్థం కావట్లేదు. అది కూడా ఏజ్లో పెద్దవాళ్ళు అనమాట. ఒకవేళ చిన్నవాళ్ళు అయితే తెలియదు అనుకోవచ్చు. పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టి మనవళ్ళు మనవరాళ్ళు ఉన్న ఏజ్లో ఒక ఆవిడ ఇంత నీచంగా మాట్లాడడం అంటే నేను నిజంగా ఓర్చలేకపోయాను. అది కూడా నాతోనే మాట్లాడుతూ నాతోనే బాగుంటూ నా వెనకాల ఇట్లా మాట్లాడడం అనేది చాలా నీచంగా అనిపించింది అండ్ నాకైతే చాలా బాధ అనిపించింది. ఒకానొక ప్లేస్లో నాకు కొంచెం ఏడుపు కూడా వచ్చింది. ఇంత నీచంగా ఉంటారా మనుషులు, ఇంత చండాలమైన మనుషుల మధ్య మనం బతుకుతున్నామని చెప్పేసి. ఎందుకు అంత ఈజీగా తీసుకోలేకపోతున్నారు? మీ ఇంటి పక్కన మీరుండే చోటనే ఒక వ్యక్తిగా, ఒక అమ్మాయిగా నేను ఉండి నా ఫ్యామిలీని రన్ చేసుకోవడానికో లేకపోతే ఏదో ఒక విషయపరంగా నా కాళ్ళపై నేను నిలబడాలి, నా ఫ్యామిలీకి నేను అండగా ఉండాలని చెప్పేసి నేను ఏదో ఒకటి చేసుకొని బ్రతుకుతూ ఉన్నాను కదా. తప్పేం చేయట్లేదు కదండి. నా కాళ్ళపై నేను నిలబడ్డాను, కష్టపడుతున్నా, ఎవరి సొమ్ము తినట్లేదు, ఎవరి సొత్తుకు పోవట్లేదు, నా కష్టాన్ని నేను తింటున్నాను, నా ఫ్యామిలీ కోసమే కష్టపడుతున్నా. అది చూసి ఓర్చలేక ఎగతాళి చేయడం, వెనకాల మాట్లాడడం, మన ముందరేమో మన గురించి మంచిగా మాట్లాడేసి మన వెనకాలేమో నీచంగా మాట్లాడడం, ఫోన్ చేసి మరీ అడిగి నవ్వుకోవడం.
మూర్చొచ్చి పడిపోయిందని చెప్పేసి అంటే దానికి అర్థం ఎంత నీచంగా ఉంటుందో ఆలోచించండి. ఈ వీడియో మీరు చూస్తుంటారు కదా, మీరు వయసులో పెద్దవాళ్ళు కొంచెమైనా బుద్ధి పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏ రోజు కూడా ఒకరి జోలికి వెళ్ళను, ఒకరి పేరుకి వెళ్ళను, ఒకరి గురించి మాట్లాడుకోను. ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా వినేసి వచ్చేస్తానే కానీ బదులు చెప్పడము లేకపోతే వాళ్ళలా వీళ్ళలా అని చెప్పడమే నేను చెయ్యను. అలాంటిది నా గురించి మీరు ఇట్లా మాట్లాడడం నాకు నచ్చలేదు. యాక్చువల్లీ నేను అడగడం నాకు ఎంతసేపు పట్టదు, కానీ మీలాంటి వాళ్ళని ఎంత మాట్లాడినా మీకు బుద్ధి రాదని చెప్పేసి గమ్మున అయిపోయాను. సో వాళ్ళే కాదు, అండ్ కామెంట్స్లో కూడా కొంతమంది ఇలాంటి చెత్త కామెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళందరికీ చెప్తున్నా, అంటే మేమేదో పెద్ద అంటే వాళ్ళేదో పెద్ద ప్రపంచంలోనే అందగాళ్ళు అందగత్తులు అయినట్టు, మేమేదో బాగాలేనట్టు నన్ను మా వారిని ఎగతాళి చేయడం, మా వారికి ఏజ్ అయిపోయిందని చెప్పేసి ఎగతాళి చేయడం ఎంతవరకు రైటో నాకు అర్థం అవ్వట్లేదు. నాకు మా వారికి నన్ను ఇష్టపడి మా వారు పెళ్లి చేసుకున్నారు, మా వారిని ఇష్టపడి నేను పెళ్లి చేసుకున్నాను. మా ఇద్దరికి లేని ప్రాబ్లం మధ్యలో మీకెందుకు వచ్చింది? అసలు మొత్తానికి అందం టాపిక్ ఎందుకు వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ బ్యూటీతో పని లేదండి, టాలెంట్తో మాత్రమే పని. నా వీడియోస్ నచ్చితే చూడండి, సపోర్ట్ చేయండి అని చెప్తున్నాను కానీ నా అందాన్ని చూడండి, నా అందాన్ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని నేను చెప్పట్లేదు కదండి. పోనీ నా అందాన్ని చూపించుకుంటూ అయినా మీ ముందర తిప్పుతున్నానా? లేదు కదా. అందరూ ఎలా చేస్తున్నారు నేను అలానే చేస్తున్నా. కాకపోతే లోపల ఒకటి పైన ఒకటే కాకుండా నేను ఎలా ఉంటానో, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అదే నేను నిజాయితీగా చూపించుకుంటున్నాను. కానీ కెమెరా ముందు ఒకలాగా కెమెరా వెనకాల ఒకలాగా నేనేం నటించడం లేదు కదా. అండ్ నన్ను చేసుకున్న మా వారికి, మా వారిని చేసుకున్న నాకు, మా ఇద్దరికి అందంతో ప్రాబ్లం లేనిది మీకేం వచ్చింది మధ్యలో చెప్పండి. ఏది పడితే అది కామెంట్స్ పెట్టడం, ఎన్ని కామెంట్స్ డిలీట్ చేశానంటే రీసెంట్ టైమ్స్లో చాలా బాధ అనిపిస్తుంది. ఎప్పుడైనా మా హస్బెండ్తో కలిసి ఏదైనా రీల్స్ చేశానంటే, ఏదైనా షార్ట్ వీడియోస్ పెట్టానంటే అసలు ఇంకా దానికి వచ్చే కామెంట్స్ చూడాలి, ఇంకెవరైనా అయితే చచ్చిపోతారనమాట, అంత నీచంగా పెడతారనమాట. మీకేంటి మధ్యలో ప్రాబ్లం నాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి ఇలాంటివన్నీ మాట్లాడడం మానేస్తే బాగుంటుంది. ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడం చాలా ఈజీ. అండ్ నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, అందం, డబ్బు, మనల్ని చూసి వచ్చే వాళ్ళు ఎవ్వరూ కూడా మనతో ఉండరు. అందం ఉన్నంత వరకే ఉంటారు, డబ్బు ఉన్నంత వరకే ఉంటారు. అది బంధువులైనా అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కాబట్టి కొంచెం ఆలోచించి కామెంట్స్ పెట్టండి. అందం, ఆరోగ్యం, డబ్బు ఈ మూడు లేకపోయినా మనల్ని పక్కల్లో కూడా చేర్చరు. మన మీద ఉన్న అభిమానం అన్నీ కూడా ఒక్కసారిగా వెళ్ళిపోతాయి. ఇన్ కేస్ మనకి ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఆరోగ్యం బాగాలేదంటే అందరి నిజస్వరూపాలు అలాంటి టైంలోనే మనకి పరిస్థితులు బాగాలేనప్పుడు, మనకి కష్టాలు వచ్చినప్పుడు, మనకి హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసిపోతుంది అనమాట. అలాంటప్పుడు దూరం పెట్టేసుకొని బుద్ధి తెచ్చుకొని బతుక్కోవాలి. అది బంధువులు అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, తోబుట్టువులు ఎవరైనా అవ్వచ్చు అనమాట. ఓకేనా. దయచేసి ఇలా నీచమైన కామెంట్స్ పెట్టడం అయితే ఆపేసేయండి. ఒక మనిషి లోగా ఉన్న, ఒక మనిషి సమస్యలో ఉన్నారని ఒక వీడియో ద్వారా షేర్ చేసుకున్న వాళ్ళని ఇంకా కృంగపరిచేసి, ఇంకా హీనాతిహీనంగా మాట్లాడేసి బాధ పెట్టడం రైట్ కాదు. మీకు నచ్చితేనే చూడండి వీడియోస్, నచ్చకపోతే చూడమని ఎవరు చెప్పట్లేదు కదా. సొల్లు చెప్పేవాళ్ళు ఉంటారు కదా వీడియోస్లో, సో ఆ సొల్లు చెప్పే వాళ్ళని వినండి, ఆ సొల్లు చెప్పే వాళ్ళ ఛానల్ని చూసుకోండి. అంతేగాని అనవసరంగా మా కష్టాన్ని మేము నమ్ముకొని నేను రియల్ లైఫ్లో ఎలా ఉంటానో అది షేర్ చేసుకుంటూ, నా పిల్లల కోసం, నా హస్బెండ్ కోసం నేను పగలు రెయ్యి కష్టపడి పగలంతా ఇంట్లో పనులు, వీడియో షూట్ చేసుకోవడం, నైట్ ఎప్పుడో 11 గంటలకు 12 గంటలకు కూర్చొని వాయిస్ ఓవర్లు ఇవ్వడం, ఇలా చాలా చేస్తూ ఉంటాను. మీరు వీడియోస్ మాత్రమే చూసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంటారు. దాని వెనక పడే కష్టం మీకు తెలియదండి, మేము ఎంత కష్టపడతామని. అంత కష్టం పడుతూ ఎవరు చేయమన్నారు అని కూడా కొంతమంది పొగరుగా మాట్లాడతారు. కష్టపడకుండా ఏది రాదు. కష్టపడుతున్నామంటే మా ఫ్యామిలీ కోసమే కాబట్టి ఎంత కష్టమైనా తీసుకుంటాము. కానీ మీలాంటి వాళ్ళు డిస్కరేజ్ చేసి మాట్లాడే కొంతమంది వల్ల వెనకడికి వేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఛానల్ కూడా ఆపేయాలనే ఒక థాట్ వచ్చేస్తుంది అనమాట. అంత బాధ వేస్తుంది, టార్చర్ అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు నిద్ర కూడా రాదు ఈ కామెంట్స్ చూసినప్పుడు. అయినా కూడా వాటిని తట్టుకొని నిలబడుతున్నా, అలవాటు చేసుకుంటున్నా. లోకం తీరు ఇలానే ఉంటుంది. లోకంలో అందరూ 100 మంది 1000 మంది ఉంటే ఆ 1000 మందిలో అట్లీస్ట్ ఒక 10 మంది అయినా ఇలా మాట్లాడేవాళ్ళు, నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ కోసం మనము ఎప్పుడు కూడా వెనకడుగా వేయకూడదని చెప్పేసి ఒక ఆలోచనతో నిలబడుతున్న స్ట్రాంగ్గా. కానీ లేకపోతే ఛానల్ ఎప్పుడూ ఆపేసేదాన్ని అనమాట. అంత నీచమైన కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఎందుకో చాలా చాలా బాధ అనిపిస్తుంది. యాక్చువల్లీ మా వారైతే ఇలాంటివి నువ్వు వీడియోస్లో మాట్లాడి ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దని చెప్తారు. కాకపోతే ఇవన్నీ షేర్ చేసుకుంటే మీకు అట్లీస్ట్ ఇవి వినైనా కొంతమంది మారుతారేమో బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళని చెప్పేసి మాట్లాడతాం అనిపించి ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నానండి. అంత బాధ అనిపిస్తుంది మనసుకైతే. అసలు నాకు అన్నం కూడా పోవట్లేదు అనమాట లోపలికి, అంత బాధ అనిపిస్తుంది. మూడ్స్ వచ్చేసింది అంటే దాని అర్థం ఏంటండి? ఒకవేళ నేను అట్లా ఏదన్నా అయిపోయిందంటే నా పిల్లలకి మీరు ఏమైనా అవుతారా? నా పిల్లల్ని ఏమైనా చూస్తారా వచ్చి? నాకు బాధ ఉంటుంది కదా. నా ఫేస్తో, నా అందంతో, మా వారి అందంతో మీకేం పని చెప్పండి? మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడకండి, అంతే కదా.
సో నా అందాన్ని చూడండి, నా అందాన్ని చూసి నాకు వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా నేనేం చెప్పట్లేదు కదా. ఒక లైఫ్ స్టైల్ వీడియోస్ పెడుతున్నా, వాటిని మాత్రమే చూడాలి. నాకు ఫోర్ హెడ్ ఉందని, నాకు బట్టతలని, లేకపోతే నా మొహం సొట్టగా ఉందని, మా వారు వైట్ హెయిర్ ఉందని, ఇవన్నీ మీకు ఎందుకు చెప్పండి. చాలా బాధ అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. మళ్ళీ అంటారేమో ప్రతిదీ మీరు పెట్టుకొని మాట్లాడతారని. ఇక చాలా వరకు ఓపిక పడతాము, అయినా కూడా మాట్లాడుతూనే ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. నా హెల్త్ ఎలా ఉందో మీకు తెలియదు, నేను ఎలా ఉంటానో మీకు ఎవరికి తెలియదు. మీరు వీడియోస్లో చూసేది, నేను రెడీ అయ్యేది మీకు కనిపిస్తుంది, దాని వెనక నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు తెలియదు. అనవసరంగా ఒకరిని తెలుసుకోకుండా మాట్లాడడం రైట్ కాదు. సో లోపల ఎన్నో బాధలున్నా కెమెరా ముందుకు రాగానే నవ్వుతూ కనిపించాలి. నా కోసం చాలామంది చూస్తూ ఉంటారు, వాళ్ళల్లో ఎన్నో సమస్యలు, వాళ్ళ ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ పెట్టుకొని కూడా నా వీడియోస్ చూసి చాలామంది కూల్ అయ్యి రిలాక్స్ అయ్యి హ్యాపీగా ఉంటాం అక్క, మీ వీడియోస్ రాగానే నా బాధలన్నీ మర్చిపోతానని కొంతమంది పెడుతూ ఉంటారు కామెంట్స్. అట్లీస్ట్ వాళ్ళ కోసమే నేను సంతోషంగా నవ్వుతూ వీడియోస్ పెట్టాలనే తాడుతో పెడతానే కానీ ప్రతిరోజు కమెంట్స్ గురించి, నా హెల్త్ గురించి మాట్లాడుతూ నేను బాధ పెట్టాలనే ఆలోచన ఉండదు. ఈరోజు నా దగ్గర మాట్లాడిపిస్తున్నారు, దయచేసి ఇంతటితో ఇలాంటివి ఆపేసి వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేయండి. మీ వల్ల ఒక 10 రూపాయలు వస్తుంది, మా ఫ్యామిలీ బాగుందంటే ఆ పుణ్యం మీకే కదా ఉంటుంది, అంతే చెప్తాను నేను. ఇంకా వీడియో టాపిక్లోకి వస్తే వీడియో అయితే వెళ్ళిపోతూ ఉంది. నేనైతే ఇంకా వీటి గురించి, ఇలాంటి మనుషుల గురించి మాట్లాడుతూ ఉండిపోయానండి. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే, నాకు అంటే నెలసరి వస్తూ ఉంటుంది కదా ప్రతి మంత్ కూడా, మంత్లీ క్లీనింగ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట ఈరోజు. సో వాటిలో భాగంగా ఈరోజు అయితే బెడ్షీట్లు, బట్టలు చాలా ఉన్నాయి చూసారు కదా, అవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేశాను. వాషింగ్ మిషన్ పెద్దగా పనిచేయదు, సో మామూలు బట్టలు మాత్రం అందులో వేసేసి దాని తర్వాత అయితే ఇంకా అన్నీ కూడా బెడ్షీట్లు అన్నీ ఉతికి మిద్ది పైన అయితే తీసుకెళ్ళి ఆరేసేసి వచ్చేసాను. ఇంకా లంచ్ కూడా ఈరోజు సో వేడివేడిగా రైస్ పెట్టేశాను, అలాగే టొమాటో గొజ్జులోకి బాయిల్ ఎగ్స్ అయితే వేసి కొంచెం అట్లా డిఫరెంట్గా చేశాను అనమాట. బాగా తింటారు పిల్లలు ఇష్టంగా. అలాగే క్యారెట్ తాలింపు కూడా చేశాను. సో చేసేసి ఇంకా చిన్నమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు, కొంచెం రెస్ట్ తీసుకుంటోంది. తనైతే ఇంకా నైటే కదా వచ్చింది, కొంచెం రెస్ట్ తీసుకుంటుంది అనమాట. సో పెద్దమ్మాయికి బాక్స్ కట్టేసి ఇచ్చి పంపించేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి దాని తర్వాత అయితే ఇంకా ఒక ఈవినింగ్ అనమాట, ఇది ఒక 3:30, 4 అయి ఉంటుంది ఆ టైం అయితే. ఆ టైంకి నేను హెన్న అయితే పెట్టుకున్నాను. సో హెన్న అయితే కొంచెం వైట్ హెయిర్ అనేది అక్కడక్కడ వస్తూ ఉందండి, అందుకని చెప్పేసి ఇంక ఇప్పటి నుంచి బ్లాక్ హెన్న వేసామనుకోండి మరీ ఎక్కువ వైట్ హెయిర్ వచ్చేస్తుంది అని చెప్పేసి నేనైతే హెన్న పెట్టుకున్నా. వైట్ హెయిర్ ఉన్నా లేకపోయినా నేను దాదాపు ఒక 3 years నుంచి హెన్న అయితే పెట్టుకుంటాను అనమాట హెయిర్కి. కొంచెం హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది. అండ్ మనకేంటంటే అక్కడక్కడ 1-2 వైట్ హెయిర్ ఉందన్నమాట నాకు ఫ్రంట్లో, అలాగే బ్యాక్ సైడు. సో అవి కొంచెం మనకి తక్కువగా, అంటే ఈ హెన్నా పెట్టడం వల్ల వైట్ హెయిర్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. అలాగే ఇందులో బీట్రూట్ రసము, తర్వాత మెంతులు ఇలాంటివి మిక్స్ చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది అనమాట. సో అట్లయితే ఇంకా హెన్నా పెట్టుకున్న ఒక 1 hour అట్లా ఉంచేసుకొని దాని తర్వాత అయితే మనం కూల్ వాటర్ తోటి నార్మల్గా అంటే హెడ్ బాత్ చేసేసుకోవాలి, షాంపూ అవి వేయకుండా. సో అలా మంత్లీ 1 time కానీ, లేకపోతే నేనైతే మంత్లీ 1 అట్లా పెట్టనులేండి. నాకు ఎప్పుడైనా కొంచెం ఫంక్షన్స్ కానీ, లేకపోతే బర్త్డే ఉందని చెప్పేసి హెన్న అయితే పెట్టుకున్నా. సో 1 hour అట్లా ఉంచుకొని దాని తర్వాత హెడ్ బాత్ అయితే చేసేసానండి. హాట్ వాటర్తో అయితే హెడ్ బాత్ చేయకూడదు హెన్న పెట్టుకున్నప్పుడు, నార్మల్ వాటర్ తోటి అయితే హెడ్ బాత్ చేసుకోవాలి. అది కూడా షాంపూ వేయకూడదు, వట్టి వాటర్ తోటి హెడ్ బాత్ చేసేసుకోవాలి. సో నేనైతే ఇంకా బాత్ చేసుకొని వచ్చేసాను. వచ్చిన తర్వాత అయితే ఇంక ఇక్కడ నా ఫేస్ ఒకసారి చూపిస్తూ ఉన్నా. సో ఫేస్ చూసారా ఎంత గ్లోగా ఉందో, అసలు ఫేషియల్ చేస్తే ఎలా ఉంటుందో అలాగ అనిపిస్తుంది నా కంటికైతే. మీకు కూడా అలా అనిపిస్తుందా? కామెంట్స్లో షేర్ చేయండి. ఎందుకంటే నేను పడుకొని నిద్రపోయినాను, హెన్నా పెట్టుకొని ఎందుకో బాగా నిద్ర వచ్చేసింది. ఒక 1/2 hour నిద్రపోయి లేచాను అనమాట, కరెక్ట్గా 30 minutes నిద్రపోయాను. లేచేసి స్నానం చేసుకొని వచ్చేసరికి ఒక రకమైన గ్లో అనమాట ఫేస్లో. అది కూడా ఈవినింగ్ టైంలో ఎప్పుడైతే మనం నిద్రపోతామో అప్పుడు ఫేస్లో ఆటోమేటిక్గా గ్లో వచ్చేస్తుంది. అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా కావాలంటే. నేను ఫేస్కి కూడా ఏం అప్లై చేయలేదండి. స్నానం చేసుకొని వచ్చిన తర్వాత జస్ట్ మాయిశ్చరైజర్ మాత్రం అప్లై చేసుకున్న ఫేస్కి, హ్యాండ్స్కి. ఇంకా క్రీమ్ కూడా ఏది కూడా వేయలేదన్నమాట. అయినా కూడా ఫేస్ చాలా గ్లో అనిపించింది, భలే అనిపించింది నాకైతే. నీట్గా ఉందన్నమాట ఫేస్. అండ్ చాలామంది మీరు ఫేస్కి ఏ క్రీమ్స్ యూజ్ చేస్తారు, ఏం సోప్ యూజ్ చేస్తారు కూడా అడుగుతూ ఉంటారు. నేను ఏవి ప్రోడక్ట్స్ అయితే ఏది యూజ్ చేయనండి, హిమాలయ కేశ్ కాంతి ఫేస్ క్రీమ్ యూజ్ చేస్తాను. ఇంకా ఫేస్కి సోప్ అయితే మైసూర్ శాండిల్ యూజ్ చేస్తానండి.
సో ఇంకా హెడ్కి అయితే క్లినిక్ ప్లస్ షాంపూ అనమాట. ఇంకా అంతకుమించి ఇంకా ఫేస్కి బాడీ మాయిశ్చరైజర్ అయితేను ఫేస్ అండ్ బాడీ కలిపి నేను హనీ అండ్ ఆల్మండ్ అయితే యూజ్ చేస్తాను అనమాట. ఇంతకు మించి వేరే ఏ క్రీమ్స్ కూడా యూజ్ చేయను. అండ్ నేను అంత సాహసం కూడా చేయలేను. నా ఫేస్ పైన నాకు చాలా శ్రద్ధ అనమాట. ఏదైనా వాడి పొరపాటున కూడా ఫేస్ చెడిపోతుందేమో అని చెప్పేసి ఉన్నదాన్ని కాపాడుకోవాలి కదండి. సో అట్లా ఇంకా బయట అయితే ఫుల్గా వర్షం పడుతూ ఉందన్నమాట. ఇంకా తలస్నానం చేశాను కదా, ఫ్రెష్గా అనిపించింది. ఇంకా మంచిగా వేడిగా కాఫీ తాగాలనిపించి ఇంకా కాఫీ అయితే కలిపాను. నాకు మా వారికి ఇద్దరే ఉన్నాం ఇంట్లో. సో ఆయన కూడా కావాలన్నారు. మంచిగా కాఫీ పెట్టించాను అనమాట స్ట్రాంగ్గా. ఎందుకంటే బయట ఫుల్ వర్షము. సో అందుకని ఇంకిద్దరు బయట నిలబడి కాఫీ తాగుతూ ఇంకా ఆస్వాదిస్తున్నాం ప్రకృతిని అయితే. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.